బాలకృష్ణ గారి కెరీర్ లో వచ్చిన బాలకృష్ణ గారి కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చిన ఒక సంవత్సరం వారికి ఒక లెజెండరీ సినిమాలన్నీ పట్టుపట్టుమని గుర్తొచ్చు. వాటిని క్రాస్ చేసిన రోజే డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచబుల్. అది కథ పరంగానే, టేకింగ్ పరంగానే, ట్రీట్మెంట్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్ లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతుందని ఇందాక చెప్తున్నారు. మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ ఇంటర్వెల్ లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్ లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఇలాగ వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి మాకు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకునేది. నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది మీరు ఓవర్ యాక్ట్ చేస్తారు. అడిగమ్మ. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమా చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారు నేను ఇబ్బంది పెట్టారు ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్. అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనే దాకా వెళ్ళరు. ఆయన గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల మీద దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. అవును, స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమని స్కేరీనెస్ వచ్చింది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు, డూప్ ఉండకూడదు. అన్నీ నుంచి ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు ఆయన.